హలో హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవీస్ డైరీ. ఈరోజు మన డైరీలో రెసిపీ ఏంటంటే పచ్చి రొయ్యలు టొమాటో కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే వీడియోస్ని లైక్ చేయండి. అలాగే మరిన్ని క్విక్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా పచ్చి రొయ్యల్ని తీసుకొని వీటిని పైన పొట్టు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఉప్పు వేసుకొని వాష్ చేసుకోవాలి. అప్పుడే నీచు వాసన అనేది రాకుండా ఉంటుంది. ఇవి వచ్చేసి 1/2 kg రొయ్యలండి. పొట్టు తీసిన తర్వాత 1/2 kg ఉన్నాయన్నమాట. ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు అలాగే కళ్ళుప్పు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి. ఏమాత్రం వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. కాసేపటికి ఈ విధంగా రొయ్యల్లోంచి వాటర్ రిలీజ్ అవుతుంది. అడుగంటకుండా 5 మినిట్స్కి ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండండి. ఈ రిలీజ్ అయిన వాటర్ అంతా కూడా ఎగిరిపోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. చూడండి, వాటర్ అంతా కూడా ఎగిరిపోయింది. అలాగే రొయ్యలు కూడా చక్కగా ఉడికిపోయాయి. ఈ ఉడికిన రొయ్యల్ని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో మనం ఉడికించుకొని పెట్టుకున్న రొయ్యల్ని వేసుకొని కంటిన్యూస్గా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. స్టవ్ని మాత్రం మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి. ఈ రొయ్యలు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక 5 పచ్చిమిర్చిని తీసుకొని చీలికలాగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 2 కప్పుల వరకు ఉల్లిపాయ ముక్కల్ని ఈ విధంగా సన్నగా తరిగి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి. ఈ ఉల్లిపాయ ముక్కలు మగ్గేలోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాము. ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేసుకోండి. తర్వాత 4 లవంగాలు అలాగే అంగుళం దాల్చిన చెక్క ముక్క వేసుకొని ఒకసారి ఫోర్స్గా బ్లెండ్ చేసుకోండి. ఈ విధంగా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 7 నుంచి 8 వెల్లుల్లి రెమ్మలు వేసుకోండి. తర్వాత ఒక అంగుళం అల్లం ముక్కని ఈ విధంగా సన్నగా పీసెస్ లాగా కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత మనం ఆల్రెడీ ఆయిల్లో పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, సో ఇందులో ఒక పచ్చిమిర్చి అయితే సరిపోతుంది. పచ్చిమిర్చి కూడా వేసుకున్న తర్వాత ఈ విధంగా మెత్తగా బ్లెండ్ చేసుకోండి. బ్లెండ్ చేసిన మసాలాని పక్కన పెట్టుకోండి. ఈలోపు మన ఉల్లిపాయ ముక్కలు అయితే చక్కగా మగ్గిపోయాయి. చూడండి, ఈ విధంగా మగ్గిపోయిన ఉల్లిపాయ ముక్కల్లో మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా, అది ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసుకొని ఈ మసాలా పేస్ట్ అనేది పచ్చివాసన అంతా కూడా పోయేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. వన్స్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం టొమాటో పీసెస్ని వేసుకోవాలి. నేను ఇక్కడ 350 గ్రాముల టొమాటోలను అయితే తీసుకున్నాను. వాటిని ఈ విధంగా ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ని అయితే వేసుకోండి. నేనైతే కళ్ళుప్పు వేసాను. తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. కాసేపటికి ఈ విధంగా టొమాటోస్లోంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. ఈ టొమాటోస్ అనేవి కంప్లీట్గా మగ్గిపోవాలండి. 2 మినిట్స్కి ఒకసారి మూత తీసి చెక్ చేసుకుంటూ ఉండండి. వన్స్ టమాటోస్ కూడా ఈ విధంగా మగ్గిపోయిన తర్వాత ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, సో కారం తక్కువ పడుతుంది. ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. కారం పచ్చివాసన పోయేంత వరకు ఒక 1 మినిట్ పాటు మూత పెట్టుకొని మగ్గించుకోండి. తర్వాత మూత తీసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులో ఒక 500 ml వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. వాటర్ని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి.
2 మినిట్స్కి ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండండి. మనకి పోసిన వాటర్ అనేది మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి. చూడండి, కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడరు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడరు వేసుకొని, కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. కర్రీ అనేది ఈ విధంగా గుజ్జు గుజ్జుగా ఉండాలండి. అడుగంటకుండా 2 మినిట్స్కి ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండండి. ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని సాల్ట్ సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి. అంతేనండి, మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. పచ్చి రొయ్యలు టొమాటో కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా క్విక్గా తయారు చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోస్ని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే నా కొత్త వీడియో నోటిఫికేషన్ వచ్చేస్తుంది.